ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి, దేవుళ్ళు ఎదిగి దేవుళ్ళు బలపడి ఆయన నామానికి కనపరిచి వారిగా మనమందరం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిదినము దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకునే వారుగా మనం అందరం ఉండాలి. అది దేవుడు మనకు నేర్పిన జ్ఞానం. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పిన నందు నీకు చేసేదను. నీవు యోగ్యురాలువై నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే మహిమ. దేవునికి స్తోత్రం. ప్రేమన సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. భయపడకుము, నీకు చెప్పినట్లే నేను చేస్తాను. నీవు యోగురాలుగా నేను చేస్తాను, యోగులుగా నీకు చేస్తాను అంటున్నాడు దేవుడు. రూతులాగా మనం జీవిస్తున్నాము, విశ్వాసంతో మనం ఉంటున్నాము. అత్తగారిని వేర్చకుండా, భర్త చనిపోయినా, మాంగారు చనిపోయినా, మధ్యగారు చనిపోయినా మనకెందుకులే అని వెళ్ళిపోలే. అత్తని అట్టుకట్టుకుని అత్తని విడబాయకుండా అత్త ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడిని విశ్వాసిస్తూ దేవుని అందు విశ్వాసం కలిగి ఉంది కాబట్టి ప్రపంచమంతా రూతమ్మ గారి కోసం ఎంతో గొప్పగా రచనలు, మరి అంబేద్కర్ కూడా ఆయన యాసం కూడా రాసి ఉన్నాడు. అటు గొప్ప అట్లాంటి యోగ్యం మనకి దేవుడు ఇవ్వాలని ఎవరు కూడా భయపడద్దు. ఈరోజు మనం భయపడుతున్నామేమో ప్రతి సమస్య చూసి. ఏ సమస్యలో కూడా దేవుడు మనల్ని ఉంచడం. యోబులాగా మనం చూడండి. యోబు ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడాలి. దేవుడు ఇచ్చును, దేవుడు తీసుకున్నాను అని ధైర్యంగా ఉండాలి. ఈరోజు కూడా మనం కూడా పిరుకువారుగా బలహీనతతో మనం ఉంటున్నాయేమో. నీ ఏ సమస్యలు ఉన్నా నువ్వు విశ్వాసంతో ప్రార్థించే, విశ్వాసంతో ఉపవాసం ఉండు, దేవునితో మాట్లాడు, దేవునితో ఉండు. దేవునితో సంబంధం కట్ చేయకుండా దేవునితో నడుచుకునేటట్లుగా మనం అందరం ఉండాలి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆయన కృప ఎప్పుడు నిరంతరం మనతో ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుగుతుడైన మా పరలోకమందున మా కార్య తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినము మమ్మల్ని నూతన పరుస్తున్న, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రములయ్యా. ఈరోజు మేమేమి ఉన్నామో మీ కృపయ్య, మేమేమై ఉన్నామో మీ ప్రేమయ్య. ఈరోజునైనా రాత్రికాలం నుంచి మరి నిద్ర ఎలా లేచామో మాకే తెలియదు. నేను మీ సజీవమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా నేను మేము భయపడుతున్నామేమో తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చిన రీతిగా మేము భయపడుతున్నామేమో. మేము భయపడకుండా మేము ఉండేటట్లుగా బలపరచండి. మా చుట్టూరు కంచిపోయింది. రూతు వల్లే మేము నమ్మకస్తులుగా ఉండేటట్లు బలపరచండి. యోబులే మేము నమ్మకస్తులుగా ఉండేటట్లు బలపరచండి. ప్రతి సమస్యకు కొంగపోకుండా నేను ఎంచోపునైనా ఈ లోక ఆశలు, ఈ లోక మలినముకు మేము ఉండకుండా తండ్రి ఎంచోపు మేము భయపడకుండా నేను బలవంతులుగా ఉండేటట్లుగా బలపరచండి. మేము పరలోక రాజ్యం చేరేంత వరకు, మా సొంత దేశంకి వెళ్ళేంత వరకు కూడా మమ్మల్ని బలపరచండి. మా జీవితాలు వెలుగులు నింపండి, మా కుటుంబాల్లో వెలుగులు నింపండి. కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు, సోదరులు ఉన్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రతి దేశాల్లో నేను ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్న శాంతి మార్గంలో నడుచుకునేటట్లు బలపరచండి. హింసలు లేకుండా నేను ఆయన చెప్పు శాంతి మార్గం చర్చల్లోనే శాంతిగా నడిపించేటట్లు బలపరచండి. మీరు మాకు నేర్పించిన ప్రేమ మేము ఒకరొకరు ప్రేమించుకునేట్లు బలపరచండి. ఇలా ప్రతి దేశాల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబాలు, ఏ సోదరులు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పుల బాధలు ఉన్నప్పుడు అప్పులు తీర్చుకునేట్లు బలపరచండి. ఎవరైతే ఏ పంట పండిస్తున్నారో ఆ పంట 100 అంతులకు 60 అంతులకు 30 అంతులకు ఫలింప చేయండి తండ్రి.
ఈరోజు నేను ఇంకా నేను కుటుంబాల్లో సోదరులు మరి భార్య భర్త మధ్యన గొడవలు ఇబ్బందులు సోదరులు ఉంటున్నాయి తండ్రి. మీరు చుట్టూరు కంచివేయండి ప్రభు. ఈరోజు రాకపోకలు ఎవరున్నారో ప్రతి బిడ్డని చుట్టూరు కంచివేయండి. ఈరోజు నేను ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో మరి వీజాల్లో నష్టపోతున్నారు, ఒక వేజ్ అని చెప్పి ఒక వేజ్ నష్టపోతున్నారు, మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఒకరొకరు సాయం చేసుకునేటట్లు బలపరచండి. ఈరోజు ఏ బిడ్డ ఏ ప్రయాణంలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం కూడా నేను ఈ లోక ఆశల్లో ఈ లోక మైలీనంలో పడకుండా నేను ఎంచోపు పరలోక రాజ్యం చేరడానికి బలపరచండి. ఈరోజు నేను మహాశుక్ల ఆరాధన నేను ఆరాధనకి వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనుజనం తను మీ సన్నిధులు ఉండేటట్లుగా బలపరచండి. ఈరోజు నేను ఎంత ప్రార్థన చేసిన ఈ లోకాశల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామేమో తండ్రి. ఎంచో పరలోక రాజ్యం చేరడానికి సుందరమైన నగరంలోకి వెళ్తానికి నేను ఆశపడతలేదేమో నాయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మతో మమ్మల్ని దర్శించండి. ఈరోజు నేను ప్రతి సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపుని జ్ఞాపకం చేసుకోండి. సాకుల మీద జరుగుతున్న దాడులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చుట్టూరు కంచివేయండి. నేను ఎంతమంది నేను సేవకులు మరి అతి సాక్షిగా ఉన్నారు నేను. అదే రీతిగా మేము కూడా నేను అదే రీతిగా ఉండేటట్టు బలపరచడైనా ఎంతసేపు మేము క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు కోసం మేము మరణించాలి, ఇట్లుగా ఆలోచన ఉండేటట్లుగా బలపరచండి తండ్రి. ఈ శరీరం, ఈ తాత్కాలికమైన శరీరము ఇది మా సొత్తు కాదు, విలువ పెట్టుకున్నాం, కొనబడి వారమని గ్రహించుకునేటట్లు బలపరచండి. ఇది దేవాలయం అని గ్రహించుకునేటట్లు బలపరచండి. ఇది దేవాలయం పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు వెళ్తున్నాడు అని గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను కాలు చేతి నొప్పులతో శుక్రవారాలు దింగిజాను లోబీపుతో ఐబీపీతో నేను సరసనించారు కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు కడగండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. ఈరోజు తండ్రి ఇంకా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం నేను. ఎవరైతే నేను పెళ్ళి ఎన్ని సంవత్సరాలు లేని గర్భఫలం లేకుండా ఏహో ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్లు బలపరచండి. దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత పొందుకోమని ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను మీ సన్నిధిలో సాక్షిగా మీరు చేసిన ఏది కూడా మీరు మర్చిపోకుండా నేను వాళ్ళందరూ కూడా నేను దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోమని మేమందరం కూడా పరలోక రాజ్యం చేరి గొప్ప సాక్షిగా అతి సాక్షులుగా ఉండేటట్లుగా మమ్మల్ని బలపరచమని మీ సిలువుడు కాడిని మేము మోసేటట్లుగా ఎవరో ఏదో అంటారని మరి భయపడకుండా నేను మేము భయపడకుండా నేను నడుచుకునేటట్లుగా బలపరచమని యేసయ్య అతి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన బతిమాలి పెట్టుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.